హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లెర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. మనకు తెలుసు ఏపీలో ఆంధ్రప్రదేశ్లో మనకి టెక్స్ట్ బుక్ సిలబస్ అయితే చేంజ్ అవ్వడం అయితే జరిగింది. 6th to 8th అయితే అన్ని సబ్జెక్టులు సబ్జెక్టులో ఉన్నటువంటి లెసన్స్ కూడా మనకి చేంజ్ అయిపోయాయి. 9th to 10th వచ్చేసి కొన్ని సబ్జెక్టులు అయితే ఏం చేంజ్ అవ్వలేదనమాట. సో మనం ఈ న్యూ సిలబస్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న లెసన్స్ని మనం మన వీడియోస్ మన సిరీస్లో మనమైతే డిస్కస్ చేసుకుంటాం అనమాట. సో, మన మన యూట్యూబ్ సీరీస్‌లో భాగంగా న్యూ సిలబస్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్‌లో, ఆ అన్ని సబ్జెక్టులు గూడా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. మనం ఈ సీరీస్‌లో డిస్కస్ చేసుకునే సబ్జెక్టులేమంటే మ్యాథమెటిక్స్ అండ్ సోషల్ స్టడీస్. ఈ సోషల్ స్టడీస్‌లో ఉన్న సబ్జెక్టులన్నీ గూడా అంటే జాగ్రఫీ అవ్వనివ్వండి, పాలిటీ అవ్వనివ్వండి, ఎకనామిక్స్ కానీ, ఆర్ట్ అండ్ కల్చర్ గానీ, ఏవైతే మనకి కోర్ సోషల్ స్టడీస్ ఉంటాయో వాటన్నిటి గురించి అలాంగ్ విత్ మ్యాథ్స్‌తో పాటు మనం ఈ సీరీస్‌లో అయితే డిస్కస్ చేసుకోబోతున్నామనమాట. సో, మనం ఆ న్యూ సిలబస్‌లో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే చాప్టర్ ఏమంటే 6th క్లాస్‌లో మ్యాథమెటిక్స్‌లో ఫస్ట్ చాప్టర్ ప్యాటర్న్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అనమాట. సో, దీంట్లో మనం యాహ్! ఈ చాప్టర్‌లో మనం డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్‌లు ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ అనమాట. ఇంట్రడక్షన్ అంటే అసలు మనకి ఈ ప్యాటర్న్స్ ఎందుకు అవసరం? మనం మ్యాథమెటిక్స్‌లో అనేది మాట్లాడుకుంటాం. అండ్ ప్యాటర్న్స్ ఇన్ నంబర్స్. నంబర్స్‌లో ప్యాటర్న్స్ అంటే ఏంటిది? విజువలైజేషన్ ఇన్ నంబర్ సీక్వెన్సెస్. మనం ఈ ప్యాటర్న్స్ చెప్పాం గదా! దాంట్లో ఆ ప్యాటర్న్స్ ఏ విధంగా వర్కౌట్ అవుతున్నాయని మనం ఒక డయాగ్రామికల్ వేలో ఇచ్చారనమాట టెక్స్ట్ బుక్‌లో. దాని గురించి డిస్కస్ చేసుకుంటాం. అండ్ అదే విధంగా రిలేషన్స్ అమాంగ్ నంబర్ సీక్వెన్సెస్. తర్వాత నంబర్ సీక్వెన్సెస్‌లో రిలేషన్‌షిప్స్ ఉంటాయన్నమాట. వాటి గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. అండ్ ప్యాటర్న్స్ ఇన్ షేప్స్ అండ్ ప్యాటర్న్స్ ఇన్ నేచర్ వీటి గురించి అయితే మనం డిస్కస్ చేసుకుంటాం అనమాట. క్లియర్‌గా వినండి. సో, మనం మెయిన్ టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకుంటే మనకి ఇంట్రడక్షన్‌లో ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ప్యాటర్న్? ప్యాటర్న్ అంటే ఏంటిదంటే ప్యాటర్న్ అంటే మనం రిపీటెడ్ అరేంజ్‌మెంట్ అని మనం చెప్పుకోవచ్చు. రిపీటెడ్ అరేంజ్‌మెంట్ ఇన్ అంటే ఈ రిపీటెడ్ అరేంజ్‌మెంట్ ఇన్ నంబర్స్‌లో గాని, షేప్స్‌లో గాని, కలర్స్‌లో గాని, లేకుంటే ఏదైనా నేచర్‌లో ఉన్నటువంటి ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో, దాంట్లో సేమ్ అరేంజ్‌మెంట్ రిపీట్ అవుతా వస్తే మనం దాన్ని ప్యాటర్న్ అంటామనమాట. సో, ఈ ప్యాటర్న్స్ ఎన్ని రకాలుంటాయంటే నంబర్స్ నంబర్ ప్యాటర్న్, షేప్స్ ప్యాటర్న్, కలర్ ప్యాటర్న్స్ అండ్ ప్యాటర్న్స్ ఇన్ నేచర్ అనమాట. అంటే ఏంటిదని మనం ఈ వీడియోలో మీరు స్కిప్ చేయకుండా చూస్తే గనక మీరు ఈ ప్యాటర్న్స్ ఏంటిది అనైతే మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఇక చూడండి ఫస్ట్ ప్యాటర్న్స్ ఇన్ నంబర్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ థియరీ అంటే ఏంటిదంటే మ్యాథమెటికల్ బ్రాంచ్ విచ్ డీల్స్ విత్ హోల్ నంబర్ ప్యాటర్న్స్ అనమాట. అంటే హోల్ నంబర్స్ ప్యాటర్న్స్‌ని డీల్ చేసే సిస్టమ్ ఏదైతే ఉంటదో దాన్ని మనం నంబర్ థియరీ అని చెప్తాం. ఇక్కడ చూసుకుంటే నంబర్ ప్యాటర్న్స్ ఇన్ నంబర్స్‌లో ఈ విధంగా డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని మన టెక్స్ట్ బుక్‌లో ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ ఆల్ వన్స్ ఉన్నాయి గదా! ఇది ఒక ప్యాటర్న్ అనమాట. అంటే ఇంకా రిమైనింగ్ మళ్ళీ ఏమొస్తది? 1 ఒస్తది. మళ్ళీ 1 అట్లా 1లు వస్తా ఉంటాయి ఇన్ఫినిటీగా అని చెప్పేసి ఇదొక ప్యాటర్న్. నెక్స్ట్ ప్యాటర్న్ చూసుకుంటే కౌంటింగ్ నంబర్స్ అనమాట. అంటే సీక్వెన్స్ 1, 2, 3, 4 అంటే నెక్స్ట్ నంబర్ మనం గెస్ చేయగలగాలనమాట ప్యాటర్న్ అంటే. 7 అయిన తర్వాత ఏమొస్తది? 8 ఒస్తది. 8 అయిన తర్వాత 9 ఒస్తది. తర్వాత 10 ఈ విధంగా గెస్ చేయగలగాలనమాట. దీన్ని మనం ప్యాటర్న్ అని అంటాం. ఓకేనా? ఇది కౌంటింగ్ నంబర్స్ ప్యాటర్న్ ఇలా ఉంటది. నెక్స్ట్ చూసుకుంటే ఆడ్ నంబర్స్. ఆడ్ నంబర్స్ ఎట్లా ఉంటాయి? 1 తర్వాత 3, 5, 7 1 నంబర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ రిపీట్ అవుతా వస్తది. అంటే ఇక్కడేమి 1 నంబర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ రిపీట్ అయితా వస్తదనమాట. 1 తర్వాత 2 గదా! 2 గ్యాప్ ఇచ్చి 3 వస్తుంది. 3 తర్వాత 4 గదా! 4 గ్యాప్ ఇచ్చి 5 తర్వాత 7, 9, 11, 13 ఈ విధంగా వస్తా ఉంటాయి. నెక్స్ట్ నంబర్ ఏమొస్తది? 15 నెక్స్ట్ 17 నెక్స్ట్ 19 ఈ విధంగా వస్తాయన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ఆడ్ నంబర్స్. నెక్స్ట్ ఈవెన్ నంబర్స్ వచ్చేసి ఏవైతే ఆడ్ నంబర్స్ కావో అవన్నీ ఈవెన్ నంబర్స్ కదా! 2, 4, 6, 8 ఇది కూడా 1 నంబర్ గ్యాప్‌తో వస్తదనమాట. ప్యాటర్న్ ఇది కూడా మనం గెస్ చేయొచ్చు. 14 తర్వాత 16, 16 తర్వాత 18 తర్వాత 20 అని మనం గెస్ చేయగలుగుతాం. నెక్స్ట్ చేసుకుంటే ట్రయాంగులర్ నంబర్. ఈ ట్రయాంగులర్ నంబర్‌లొచ్చేసి 1, 1 తర్వాత ఒక నంబరే గ్యాప్ వచ్చి 3 వచ్చేస్తుంది. తర్వాత 3 తర్వాత 2 నంబర్స్ గ్యాప్ తీసుకుంటుంది. 4, 5 అప్పుడు 6 వస్తది. ఇప్పుడు 2 నంబర్స్ గ్యాప్ తీసుకుంది కదా! తర్వాత 3 నంబర్స్ గ్యాప్ తీసుకుంటుంది. అంటే 7, 8, 9 3 నంబర్స్ గ్యాప్ తీసుకున్న తర్వాత 10 తర్వాత 4 నంబర్స్ గ్యాప్ తీసుకుంటుంది. 11, 12, 13, 14, 15 సో, ఇలాంటి సీక్వెన్స్‌ని మనం ఏమంటామంటే ట్రయాంగులర్ నంబర్స్ అంటామనమాట. సో, ఫస్ట్ ఏమో 1 గ్యాప్. తర్వాత సెకండ్ నంబర్‌కి 2 నంబర్స్ గ్యాప్ ఉంటాయి. తర్వాత థర్డ్ నంబర్‌కి 3 నంబర్స్ గ్యాప్ ఉంటాయి. వీటిని ఎందుకు ట్రయాంగులర్ నంబర్స్ అని అంటామంటే మనం నెక్స్ట్ స్లైడ్‌లో చూపిస్తాను. బొమ్మలు ఇట్లా 1, 1తో 3తో 6తో ఏ విధంగా ట్రయాంగిల్స్ ఫార్మ్ చేస్తామనేది మనం నెక్స్ట్ స్లైడ్‌లో చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ స్క్వేర్స్ ఈ 1, 4, 9 ఉంటాయి కదా! వీటినన్నిటిని మనం ఏమంటామంటే స్క్వేర్స్ అంటామంట. ఎందుకంటే 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 14, 5 స్క్వేర్
25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81 ఇవన్నీ మనకి స్క్వేర్స్ అనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే వీటిని క్యూబ్స్ అంటామంట. 1 క్యూబ్ 1, 2 క్యూబ్స్ 8, 3 క్యూబ్స్ 29, 4 క్యూబ్స్ 64, 5 క్యూబ్స్ 125, 6 క్యూబ్స్ 216 అట్లా వస్తా ఉంటాయనమాట క్యూబ్స్. అందుకని మనం వీటిని క్యూబ్స్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ చూసుకుంటే ఇవి ఫిబొనాకీ నంబర్స్ అంటారు ఈ సీరీస్‌ని. ఈ ఫిబొనాకీ నంబర్ సీరీస్ అంటే ఏం లేదండి. ఫస్ట్ ఇక్కడ 1 ఉంది కదా! 1 తర్వాత ఒక సీక్వెన్స్ నంబర్ తీసుకుంటాం. 1 తర్వాత వచ్చేది 2 కదా! ఈ 2 యాడ్ చేస్తే వచ్చే నంబర్ ఇక్కడ రాస్తాం 3. తర్వాత ఈ 2 అండ్ 3ని యాడ్ చేస్తే వచ్చే నంబర్ 5 ఇక్కడ రాసాం. తర్వాత నెక్స్ట్ 3 అండ్ 5ని యాడ్ చేస్తే వచ్చే నంబర్ 8. అంటే ఏదైనా ఒక నంబర్ వస్తే ఆ ప్రీవియస్‌గా 2 నంబర్‌లు ఏవైతే ఉంటాయో దాని ముందు 2 నంబర్‌లని యాడ్ చేస్తామనమాట. అప్పుడు వచ్చే నెక్స్ట్ నంబర్‌ని మనం రాస్తా ఉంటాం. దీన్ని మనం ఏమంటామంటే ఫిబొనాకీ సీరీస్ అంటాం. ఇప్పుడు 13, 21 తర్వాత ఏ నంబర్ వస్తది? 21 + 13 యాడ్ చేస్తే వస్తది. 21 + 13 యాడ్ చేస్తే 31 + 3 34 అనమాట. సో, ఈ విధంగా మనకి నంబర్స్ అయితే వస్తా ఉంటాయన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకుంటే పవర్స్ ఆఫ్ 2 అంటే ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాం. 1 ఇంటూ 2 2, 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 2 8, 8 ఇంటూ 2 16, 16 ఇంటూ 32, 32 ఇంటూ 64, 64 ఇంటూ 2 వచ్చేసి 128 ఈ విధంగా వస్తాయి. నెక్స్ట్ క్యూబ్స్ వచ్చేసి 3తో మల్టిప్లై చేస్తాం. 1 ఇంటూ 3 3, 3 ఇంటూ 3 9, 9 ఇంటూ 3 27, 27 ఇంటూ 3 81, 81 ఇంటూ 3 వచ్చేసి 243, 243 ఇంటూ 3 వచ్చేసి 729 ఈ విధంగా మనకి పవర్స్ ఆఫ్ 3 అనైతే మనకి వస్తాయి. నెక్స్ట్ చూసుకుంటే విజువలైజింగ్ నంబర్ సీక్వెన్సెస్ అంట. ఇక్కడ చూసుకుంటే మనం ఇందాక ఆల్ వన్స్ అని మాట్లాడాం గదా! ఇక్కడ ఈ ఈ అన్నిటికి పైన ఒక బాల్ ఏదో ఒక సంథింగ్ ఒక డాట్‌లో పెట్టుకుంటా వచ్చారంటే మనం విజువలైజ్ చేస్తున్నామనమాట. ఇక్కడ చూడండి కౌంటింగ్ నంబర్‌లో ఫస్ట్ ఒక బాల్ యాడ్ చేసాం. తర్వాత 2 డాట్స్, తర్వాత 3 డాట్స్ ఈ విధంగా. నెక్స్ట్ ఆడ్ నంబర్స్ వచ్చేసి ఒకటి మిగిలిపోతుంది రోలో. ఒకటే వస్తుంది. 1 అనేదైతే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది పైన ప్రతి దాంట్లో. ఒకటి తక్కువైతే ఉంది. ఇక్కడ కింద 2 ఉంటే పైన ఒకటే ఉంది. కింద 3 ఉంటే పైన 2 ఉన్నాయి. అంటే సరి సంఖ్య రావట్లేదు. బేసి సంఖ్య వస్తుందన్నమాట. సో, దీన్ని మనం ఆడ్ నంబర్స్ అని ఎందుకన్నాం 1, 3, 5, 7ని దీనివల్ల అన్నాం. నెక్స్ట్ ఈవెన్ నంబర్స్ వస్తే ఏమంటే ఈవెన్ నంబర్స్ కరెక్ట్‌గా పైన, కింద రోకి ఈక్వల్‌గా రిమైనింగ్ అనేది ఏమి ఉండదనమాట. ఇక్కడ 1 రిమైనింగ్ ఉంది ఆడ్ నంబర్స్‌లో. ఇక్కడ ఇంకొకటి రిమైనింగ్ ఉంది. ఇక్కడ ఇంకో రిమైనింగ్ ఉంది. ఇక్కడ ఇంకో రిమైనింగ్ ఉంది. ఇక్కడ ఇంకో రిమైనింగ్ ఉంది. బట్ ఈ ఈవెన్ నంబర్స్‌లో మనకి రిమైనింగ్ అనేది లేదు. పైన టిక్ కింద 2, పైన 3 కింద 3, పైన 4 కింద 4 ఇట్లా ఈ విధంగా మనకి ఈవెన్ నంబర్స్‌ని మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనం ఇందాక చెప్పాం కదా! ట్రయాంగిల్ నంబర్స్‌ని ఎందుకు ట్రయాంగులర్ నంబర్స్ అని అన్నామని. చూడండి 1, 3, 6, 10, 15 ఇవన్నీ మనకి ట్రయాంగులర్ నంబర్ అని చెప్పాం గదా! సో, 1 అంటే 1 డాట్. ఇక్కడ 3 డాట్స్‌ని కలిపితే మళ్ళీ ఒక ట్రయాంగిల్ వస్తది. ఇక్కడ 6 ఎందుకంటే ఈ 6ని కలిపితే ఒక ట్రయాంగిల్ వస్తుంది. చూడండి ఒక డాట్, 2, 3, 4, 5, 6 ఇక్కడ 6 డాట్స్ ఉన్నాయి. ఇక్కడ 10 చూసుకుంటే 10 డాట్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కలిపినా మనకి ఒక ట్రయాంగిల్ అయితే వస్తది. సో, ఈ విధంగా మనకి ట్రయాంగులర్ నంబర్స్ అయితే వస్తాయి. ఇవెలా వస్తున్నాయని మనం ఆల్రెడీ చూసాం. ఇక్కడ ఫస్ట్ సెకండ్ నంబర్‌కి గ్యాప్ 2. తర్వాత ఇక్కడ 3కి, 6కి మధ్యలో 4 అండ్ 5 గ్యాప్ ఉంటాయి. అంటే 2 నంబర్స్ గ్యాప్ ఉన్నాయి. తర్వాత 6కి, 10కి 3 నంబర్స్ గ్యాప్ ఉంటాయన్నమాట. 7, 8, 9 అని చెప్పి. తర్వాత 4 నంబర్స్ గ్యాప్ ఉంటాయి. 11, 12 13, 14 అని చెప్పేసి. నెక్స్ట్ దానికి 5 నంబర్ గ్యాప్ ఉంటాయి. ఈ విధంగా మనకి ట్రయాంగులర్ నంబర్స్ అయితే ఫార్మ్ అవుతా ఉంటాయి. నెక్స్ట్ చూసుకుంటే స్క్వేర్స్. వీటిని స్క్వేర్స్ అని ఎందుకన్నామంటే చూడండి 1 ఇక్కడ 4ని 4 డాట్స్‌తో మనం స్క్వేర్‌ని ఫార్మ్ చేయొచ్చు. ఇక్కడ 9 ఈ 9తో కూడా మనం స్క్వేర్‌ని అయితే ఫార్మ్ చేయొచ్చు. నెక్స్ట్ 16, నెక్స్ట్ 25, 5 స్క్వేర్, నెక్స్ట్ 36 ఈ విధంగా మనకి వస్తా ఉంటాయన్నమాట. ఇక్కడ 36 చూసుకుంటే మనకి 36 అనేది స్క్వేర్ నంబర్ యాస్ వెల్ యాస్ ట్రయాంగులర్ నంబర్ గూడా. ఇప్పుడు చూడండి 36తో ఇక్కడ స్క్వేర్‌ని ఫార్మ్ చేయొచ్చు మళ్ళీ మనం 6 స్క్వేర్. ట్రయాంగులర్‌ని కూడా మనం 36తో ఫార్మ్ చేయొచ్చనమాట. మీరు కరెక్ట్‌గా డయాగ్రామ్ గీస్తే గనక. సో, దిస్ ఈజ్ అబౌట్ 36 ఇదేమి బోత్ ట్రయాంగులర్ నంబర్ అండ్ యాస్ వెల్ యాస్ స్క్వేర్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే క్యూబ్స్. క్యూబ్స్ 1, 8, 27, 64, 125 అని చెప్పాం కదా! క్యూబ్స్ ఫార్మ్ అవుతున్నాయి ఇక్కడ 1. ఇక్కడ 8తో 1, 2, 3, 4 5, 6, 7, 8 క్యూబ్స్ అన్నీ ఫార్మ్ అవుతున్నాయన్నమాట. ఈ విధంగా మనం విజువలైజ్ చేసుకోవచ్చనమాట ప్యాటర్న్స్‌ని. నెక్స్ట్ చూసుకుంటే రిలేషన్‌షిప్స్ అమాంగ్ నంబర్ సీక్వెన్సెస్. ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఒక డాట్ ఉంది కదా! ఈ డాట్‌కి 1+3 ఇంకో 3 డాట్స్ యాడ్ అయితే 4 ఒక స్క్వేర్ వచ్చింది. ఇదంతా స్క్వేర్ గదా! అంటే 1కి ఒక 3 యాడ్ చేస్తే గనక 4 వచ్చింది. అదేంటంటే 2 స్క్వేర్. నెక్స్ట్ ఈ 1+3కి ఇంకా 1, 2, 3, 4, 5
ఈ 1 + 3కి ఇంకో 5 ఇంకో ఆడ్ నంబర్ యాడ్ చేస్తే మనకేమొచ్చిందంటే 1 + 3 4, 4 + 5 9. ఇక్కడ 3 స్క్వేర్ వచ్చింది. అంటే స్క్వేర్స్ వస్తున్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది స్క్వేరే గదా! ఈ 4 నంబర్స్‌ని కలిపితే స్క్వేర్ వస్తుంది. తర్వాత ఈ 9 నంబర్స్‌ని కలిపితే ఇంకో స్క్వేర్ వస్తుంది. తర్వాత 4 స్క్వేర్ 16. ఇదంతా కలిపితే మళ్ళీ ఇంకో స్క్వేర్ అంటే 1 + 3 + 5 + 7 ఇదే గదా 16 అంటే 9 + 7 ఈ 16 మనం 4 స్క్వేర్ అంటాం గదా! ఈ విధంగా మనకి ఆడ్ నంబర్స్‌ని సీక్వెన్షియల్ ఆడ్ నంబర్స్‌ని మనం యాడ్ చేసుకుంటా పోతే మనకి స్క్వేర్స్ వస్తాయి. ఈ విధంగా మనకి ప్యాటర్న్స్‌లో రిలేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇదొక సీక్వెన్స్ అయితే, ఇంకో సీక్వెన్స్ మనం ఏం చెప్పుకోవచ్చంటే 1 ఇక్కడ 1 ఒక ఆడ్ నంబరు. 1 అంటే 1 ఇది 1 స్క్వేర్ అని చెప్పి చెప్పొచ్చనమాట. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇదొకటే గాదు. ఇంకో యాడ్ నంబర్ ఏమంటే 1 దీన్ని 1 స్క్వేర్ అన్నాం. నెక్స్ట్ 1 + 2 + 1 తీసుకుంటున్నా. అంటే 1 టు ఈ 2 మిడిల్‌లో ఉంది. తర్వాత 2 బ్యాక్ నంబర్ 1 ఇదేమవుతుంది 4 అంటే ఇది 2 స్క్వేర్. తర్వాత 1 + 2 + 3 + 2 + 1 అంటే ఈ 1 + 2 ఈ 2 + 1 మిడిల్‌లో 3 కలిపితే ఎంతొస్తది 3 + 3 6 + 3 9 వస్తది. అంటే 9 అంటే మళ్ళీ 3 స్క్వేర్. మళ్ళీ 1 + 2 + 3 + 4 + 3 + 2 + 1 ఇది కలిపితే ఏమొస్తది 16 వస్తది. అంటే 4 స్క్వేర్. ఈ విధంగా గూడా మనకి స్క్వేర్స్ అనేవి ఫార్మ్ అవుతా ఉంటాయి. అంటే ఖచ్చితంగా అంటే ఒకటే ఉండాలి అని ఒక యూనిక్ వే అనేదైతే లేదు. ఈ విధంగా ఒకటొస్తది. ఇంకో విధంగా కూడా రావచ్చు. ఏమంటే రూల్‌ని ఫాలో చేస్తా ఉండాలనమాట. ఇక్కడ ఏం రూల్స్ ఉంది? అన్ని ఆడ్ నంబర్స్‌ని యాడ్ చేసుకుంటా పోతే స్క్వేర్స్ వస్తున్నాయి. ఇక్కడేమి ఒక మిడిల్ నంబర్ తీసుకుంటున్నాం. తర్వాత ఫస్ట్, లాస్ట్ సేమ్ నంబర్స్ ఉండేలా చూసుకుంటున్నాం. ఇక్కడ ఒక మిడిల్ నంబర్ చూసుకొని ఫస్ట్ 2, లాస్ట్ 2 సేమ్ ఉండేలాగా చూసుకుంటున్నాం. ఇక్కడ కూడా ఒక మిడిల్ నంబర్ తీసుకొని ఫస్ట్ 3, లాస్ట్ 3 సేమ్ ఉండేలాగా చూసుకుంటున్నాం. అంటే ఇప్పుడు కూడా మనకి స్క్వేర్స్ అనేవి వస్తా ఉన్నాయి. సో, ఈ విధంగా మనకి నంబర్ సీక్వెన్స్‌లో రిలేషన్‌షిప్స్‌ని మనం అర్థం చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ చూసుకుంటే ప్యాటర్న్స్ ఇన్ షేప్స్. ఇందాక నంబర్స్ గురించి మాట్లాడాం గదా! ఇప్పుడు ప్యాటర్న్స్ ఇన్ షేప్స్. ఇక్కడ జామెట్రీ చూసుకుంటే మ్యాథమెటికల్ బ్రాంచ్ విచ్ డీల్స్ విత్ షేప్స్ అని చెప్పొచ్చనమాట. ఇందాక నంబర్ థియరీ వచ్చేసి హోల్ నంబర్స్‌తో సీక్వెన్స్‌ని ఫార్మ్ చేసుకునే మ్యాథమెటికల్ బ్రాంచ్‌ని మనం నంబర్ థియరీ అన్నాం. ఇప్పుడేమో ఈ షేప్స్‌ని డీల్ చేసే మ్యాథమెటికల్ బ్రాంచ్‌ని మనం జియోమెట్రీ అని చెప్పి అంటాం. ఇక్కడ చూసుకుంటే ట్రయాంగిల్. ఇక్కడొచ్చేసి 3 సైడ్స్ ఉన్నవనమాట. ఈ ట్రయాంగిల్‌లలో రెగ్యులర్ పాలిగాన్స్ అంటే ఏమంటే షేప్స్ 3 నుంచి ఇక్కడ రెగ్యులర్‌గా ఉన్నాయి చూడండి. సేమ్ ఈక్వల్ షేప్స్, ఈక్వల్ లెంత్ వస్తాయి ఇక్కడ. 1, 2, 3. 3 షేప్స్ ఉన్నాయి. ట్రయాంగిల్ అయింది. నెక్స్ట్ 4 సైడ్స్ ఉన్నాయి. 1, 2, 3, 4. ఇక్కడ 4 సైడ్స్ ఉంది. క్వాడ్రిలేటరల్ అయింది. నెక్స్ట్ 5 సైడ్స్ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి పెంటాగాన్. 6 సైడ్స్ ఉంటే హెక్సాగాన్. 7 ఉంటే హెప్టాగాన్. 8 ఉంటే ఆక్టాగాన్. 9 ఉంటే నియోనగాన్. 10 ఉంటే వచ్చేసి డెకాగాన్. ఈ విధంగా మనకి రెగ్యులర్ పాలిగాన్స్ అని చెప్పి మనం అంటాం అన్నమాట. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రిలేషన్ టు నంబర్ సీక్వెన్స్ అంటున్నాడు గదా! అంటే ఇదే చెప్తున్నా గదా! ఇక్కడ ఈ రెగ్యులర్ పాలిగాన్స్ వచ్చేసి మనకి సీక్వెన్షియల్ కౌంటింగ్ నంబర్స్ వస్తున్నాయి. 3, 4, 5, 6, 7 ఈ రెగ్యులర్ పాలిగాన్స్‌తో కౌంటింగ్ నంబర్స్. అంటే ఇక్కడ ఈ రెగ్యులర్ పాలిగాన్స్ అంటే ఏమంటే కౌంటింగ్ నంబర్స్ వస్తున్నాయి. ఇది రిలేషన్. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఇదేంటిది కంప్లీట్ గ్రాఫ్స్ అన్నమాట. K2 తర్వాత K3 అంటే ఇక్కడ 1 లైన్ ఉంది. తర్వాత ఇక్కడ 3 లైన్స్ వచ్చాయి. నెక్స్ట్ K4లో 1, 2, 3, 4, 5, 6 లైన్స్ వచ్చాయి. అంటే ఇక్కడ 1 నెక్స్ట్ 3 నెక్స్ట్ 6 అంటే 6 ఆ తర్వాత నెక్స్ట్ 10 అంటే 2 గ్యాప్ వచ్చింది. ఇక్కడ 4, 5 గ్యాప్ వచ్చింది. నెక్స్ట్ 7, 8, 9 గ్యాప్ వచ్చేసి ఇక్కడ 10 ఉంటాయి మీరు కౌంట్ చేసుకుంటే. సో, ఈ విధంగా మనకి మళ్ళీ నంబర్‌కి రిలేషన్‌షిప్ అనేది వస్తుంది ఈ ప్యాటర్న్స్‌లో. సో, రిలేషన్ టు నంబర్ సీక్వెన్స్. ఈ షేప్స్ నుంచి నంబర్‌కి రిలేషన్‌షిప్స్ మనం తీసుకురాగలుగుతున్నాం అనమాట. ఇక్కడ చూసుకుంటే స్టాక్డ్ స్క్వేర్స్. ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది. ఇది. ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది. తర్వాత ఈ స్క్వేర్‌కి 3 యాడ్ చేసిన తర్వాత ఇంకా ఇంకో స్క్వేర్ అయింది. తర్వాత ఈ 4కి మళ్ళీ ఇంకో లేయర్ యాడ్ చేసిన తర్వాత ఇంకో స్క్వేర్. ఇట్లా ఈ విధంగా స్క్వేర్స్ ఈ విధంగా మనకి షేప్స్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ చూసుకుంటే ప్యాటర్న్స్ ఇన్ నేచర్. ఇక్కడ స్పైరల్ అనమాట. ఇక్కడ సో, ఫస్ట్‌దొచ్చేసి స్పైరల్ అనమాట. స్పైరల్ అంటే ఈ విధంగా వస్తా ఉంటే మనం దాన్ని స్పైరల్ షేప్ అంటాం. నెక్స్ట్ సిమెట్రీ వచ్చేసి ఆహ్, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ లేకుంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ సేమ్ ఉంటే దాన్ని సిమెట్రీ అంటాం. దీంట్లో మనం బైనరీ సిమెట్రీ, రేడియల్ సిమెట్రీ అనేసి 2 ఉంటాయి. బైనరీ సిమెట్రీ అంటే లెఫ్ట్ అండ్ రైట్. మనం హ్యూమన్ ఫేస్ అనేది ఒక ఎగ్జాంపుల్. మన ఫేస్ ఆహ్
ఇప్పుడు మన ఫేస్‌లో ఈ సైడ్ ఒక ఐ ఉంటది. ఇక్కడ ఒక ఐ ఉంటది. ఈ పక్క ఒక ఇయర్ ఉంటది. ఈ సైడ్ కూడా ఇంకో ఇయర్ ఉంటది. ఈ విధంగా మనకి దీన్ని మనం బైనరీ సిమెట్రీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రేడియల్ సిమెట్రీ. రేడియల్ సిమెట్రీ అంటే చుట్టూ సరౌండింగ్‌లో సిమెట్రీ ఉంటదనమాట. సో, దాన్ని మనం రేడియల్ సిమెట్రీ అని చెప్తాం. నెక్స్ట్ ఫ్రాక్టల్స్ అంటే ఫ్రాక్టల్స్ అంటే ఏంటిదంటే షేప్ ఇన్ షేప్ అనమాట. ఇప్పుడు ట్రీ ఉంది. ఒక ట్రీ దీనికి కొమ్మలుంటాయి. ఒక కొమ్మకి మళ్ళీ ఇంకా వేరే ఇట్లా ఇంకో కొమ్ముంది. దీనికి మళ్ళీ దీనికింకా కొమ్మలు, మళ్ళీ దీనికింకా, దీనికింకా ఈ విధంగా షేప్స్ ఇన్ షేప్స్ అనమాట. నెక్స్ట్ ప్యాటర్న్ చూసుకుంటే మనకి వేవ్స్ అండ్ రిపిల్స్ అనమాట. ఇప్పుడు ఓషన్స్‌లో సముద్రాల్లో వస్తా ఉంటాయి గదా! వేవ్స్ అవి కూడా ప్యాటర్న్స్ ఒక ప్యాటర్న్ లాగే వస్తాయి గదా! మనం ఒక చిన్న రాయేసినా సరే రౌండ్స్ వస్తూనే ఉంటది రిపిల్. సో, ఇదొక హ్మ్, టైప్ అనమాట. ఇదొక ప్యాటర్న్ అనమాట. ఇట్లా చూసుకుంటే మనకి ఈ ప్యాటర్న్స్‌తో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం మ్యాథ్స్ అంటే చాలా అంటే బెనిఫిట్స్ ఉంటాయనమాట. ఇప్పుడు చూసుకుంటే డీఎన్ఏలో ఒక స్ట్రక్చర్ అనేది ఉంటదనమాట. ఆ డీఎన్ఏలో స్ట్రక్చర్ ఏమన్నా కొంచెం వేరేగా ఉంటే అక్కడ డిసీజులు కనిపెడుతున్నారు గదా! సైంటిస్ట్‌లు. అక్కడ డిసీజులు కనిపెట్టి క్యూర్ చేయడం జరుగుతా ఉంది. మనకి ఒక ప్యాటర్న్ ఉంటదనమాట. అంటే ఇట్లా స్ట్రెయిట్ వచ్చేస్తే వాళ్ళు ఇంకా ఆ పేషెంట్ అనేది చనిపోయారని జెప్పేసి ఇట్లా వస్తా ఉంటే మనకి అక్కడ రెస్పిరేషన్‌ని ఇండికేట్ చేస్తా ఉంటది. ఇవన్నీ షేప్సే గదా! ఇవన్నీ ప్యాటర్న్స్ అనమాట. ఇట్లా ఈ విధంగా ప్యాటర్న్స్‌ని అబ్జర్వ్ చేసుకొని చాలా అయితే మనం యూజ్ అయితే అవుతా ఉన్నాయన్నమాట. సో, దిస్ ఈజ్ అబౌట్ సిక్స్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ చాప్టర్ అనమాట. ఈ వీడియో మీకు కంటెంట్ అయితే ఖచ్చితంగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై ఇస్తాను. థాంక్ యూ ఆల్. మీ పవన్ కుమార్.